నీ జీవితంలా నా కొడుకు జీవితం నాశనం అవడం నాకు ఇష్టం లేదు. ఆయన నా నోటి వెంట ఈ మాటలు రావడానికి, నాకు అనుమానం రావడానికి కారణం నువ్వు. మాధురి విషయంలో నీకు చెప్పి చెప్పి నా గొంతు నొప్పొచ్చింది, కానీ నువ్వు నా మాట వినలేదు. చివరికి ఏం జరిగింది? మా అన్నయ్య జైల్లో ఉన్నాడు, నువ్వు మా నెత్తి మీద ఉన్నావు. నా కోడలతో నేను మాట్లాడుకుంటున్నాను, మధ్యలో నువ్వు రాకు. అసలు ఎక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మ రమ్మంటుంది, అది చెప్పి వెళ్ళడానికి వచ్చాను. చెప్పావు కదా, ఇక దయచేయి. మా అమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తా. ఈ విషయం ఇంతటితో వదలను. ఈ విషయం చెప్పడానికి పిచ్చి దాంట్లో లెటర్ రాయడం ఎందుకు? ఒక కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు కదా శామ్. చా చెప్పు సిద్ధు. పిచ్చా నీకు? ఒక ఫోన్ ఆర్ మెసేజ్ చేయొచ్చు కదా శామ్. లెటర్ రాసి విసిరేస్తే ఎలా? లక్కీగా లెటర్ నాకు దొరికింది కాబట్టి సరిపోయింది. అదే మీ అత్తయ్యకో కళ్యాణికో దొరుకుంటే పరిస్థితి ఎలా ఉండేది? ఓకే, అసలు ఎందుకు రాసావు శామ్? మనం వెళ్ళిపోయాక కాల్ లిస్ట్ తీస్తే మనం కలిసి పారిపోయామనుకుంటారని నీకు లెటర్ ఇద్దామనుకున్నాను. ఇంతకీ లెటర్ చదివావు కదా? చదివాను, అర్థమైంది. అలాగే చేద్దాం. నువ్వు జాగ్రత్త శామ్. నువ్వు కూడా సిద్ధు. ఏం సిద్ధు అది? నా పర్సనల్ లెటర్. లవ్ లెటరా? కాదు, బట్ పర్సనల్. ఓకే. ఈ బ్యాగు అది ఏం లేదు, అర్జెంట్గా ఊరు వెళ్తున్నాను. ఎక్కడికి? ఎందుకు? వెళ్ళాక కాల్ చేసి చెప్తాను. బాయ్. సరే, నేను స్టేషన్కి వచ్చి మాట్లాడతానని సార్కి చెప్పు. అలాగే సార్. కళ్యాణిని బాధ పెట్టకుండా చూడు. నీ మనవరాలు నీ రక్తం. అనుపమ ఇంటి పెద్ద కోడలు ఇక్కడే ఉంటుంది. తనని కాదని అతిగా ఆలోచిస్తే నీ కుటుంబమే ఉండదు. బిడ్డలు తప్పు చేస్తే శిక్ష ఇంకొకరికి వేయాలనుకుంటున్నారు. అందుకే మీ ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదు.
అవును, నిజమే. అజయ్ చేసిన తప్పుకి కళ్యాణ్ ఎందుకు శిక్ష అనుభవించాలి? అనుపమా, అనుపమా! అమ్మా, ఏంటమ్మా? రేపు శివరాత్రి కదా, పూజకి కావాల్సినవన్నీ తెప్పించావా? అన్నీ తెప్పించి సర్ది పెట్టానమ్మా. శివ పార్వతుల కళ్యాణానికి ఏటా మనం సమర్పించే నగల్ని సేటు తీసుకొచ్చారా? తెస్తానని చెప్పారమ్మా. వచ్చేసానమ్మా. ఎప్పట్లాగే అమ్మవారికి మీరు ఆచారం ప్రకారం శివపార్వతుల కళ్యాణం కోసం సమర్పించే తాళిబొట్టు, హారాలు, గాజులు అన్నీ తెచ్చానమ్మా. నా కొడుకు కోడలు కలిసి జరిపించాల్సిన శివపార్వతుల కళ్యాణం ఈసారి చేయించలేం కదమ్మా. సంపదకి 7వ నెల కదా, అయినా మనం ఆచారం ప్రకారం ఇవ్వాల్సిందేనా? ఇది పూర్వీకుల నుంచి అనాదిగా వస్తున్న ఆచారం. అలా ఇస్తేనే ఇంట్లో ప్రశాంతత, మనసుకి హాయిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం శివపార్వతుల కళ్యాణం చేసి వారిలా వస్త్రాలంకరణ చేసుకుని ఈ ఇంటి జంట తాండవం చేసేవాళ్లు. ఈసారి నువ్వు అన్నట్టు కుదరదు. కళ్యాణం మాత్రం జరిపిద్దాం. అదేంటి నానమ్మా, ఈసారి ఎందుకు కుదరదు? కళ్యాణి, నువ్వాగు. అడగనివ్వు అనుపమా. కళ్యాణి ఏదైనా పరిష్కార మార్గం ఉపదేశిస్తుందేమో. చిన్నపిల్ల, తనేం చెప్తుంది దమయంతి? అమ్మ చెప్పింది వినడం తప్ప. చెప్పడానికి ఏముందనుపమా? శివపార్వతుల నృత్య నాటకం చేయడానికి జంట ఎవరున్నారు? పార్వతిగా నేను వేస్తాను. నువ్వా? నీకసలు నాటకం అంటే ఏంటో తెలుసా? అయినా నువ్వు పార్వతి అయితే శివుడిగా ఎవరు వేస్తారు? ఎవరో ఎందుకత్తయ్యా? ఆఫీసర్ ఉన్నాడు కదా. ఏం ఆఫీసర్? నీకు జతగా నా కొడుకెందుకు వేస్తాడు? మీరిద్దరేమన్నా భార్యాభర్తలా? నాటకం వేయటానికి భార్యాభర్తలు అవ్వాల్సిన అవసరం లేదు దమయంతి. మన ఇంటి వాళ్ళైతే చాలు. అయితే నా కొడుకే వెయ్యాలా ఏంటి నాన్నా? పల్లవి తమ్ముడు సిద్ధు ఇంట్లో ఖాళీగానే ఉంటాడుగా. సిద్ధు పని మీద పట్నం వెళ్ళాడు కదక్క, 4 రోజుల వరకు రాడు. అయితే ఏ నాటకాలు అవసరం లేదు, కళ్యాణం జరిపిద్దాం చాలు. శౌర్య, కళ్యాణి కలిసి నాటకం వేస్తే నీకొచ్చే నష్టం ఏమిటో నాకు అర్థం కావటం లేదు దమయంతి. నా భయాలు నాకుంటాయి నాన్నా. అసలే శివపార్వతులు మనింటి కులదైవం. రేపు జరగరాని అపచారం ఏదైనా జరిగితే శివాగ్రహానికి గురయ్యేది నా కొడుకు. అందులోనూ శివునిలో అర్ధభాగం పార్వతీదేవి. అలాంటి స్థానంలో అది కూడా నా కొడుకు పక్కన కళ్యాణిని నేను చూడలేను. ఓ అంతేనా? అయితే ఈసారి గంగావతారం వేస్తే సరిపోతుంది. శౌర్య శివుడు, కళ్యాణి గంగమ్మ. చిన్ని చెప్పింది బాగుంది. ఇలాగైతే నీకేం ఇబ్బంది ఉండదు అనుకుంటా దమయంతి. అయ్యో, మీకెలా చెప్తే అర్థమవుతుంది నాన్నా? నువ్వు అర్థం చేసుకుని వ్యర్థమైన ఆలోచనలు పక్కన పెట్టుదామయంతి. ఈసారి శౌర్య, కళ్యాణి కలిసి గంగావతారం నృత్య నాటకం చేస్తారు. ఎలాంటి తప్పులు దొరలకుండా అనుపమ దగ్గరుండి చూసుకుంటుంది. ఏమనుపమా? అలాగేనమ్మా.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈసారి అఖండ దీపం కూడా అనుపమ బదులు కళ్యాణి మూస్. అఖండ దీపం కూడా అమ్మ కళ్యాణిని మోయమంది అంటే అమ్మకి కళ్యాణి మీద ఏ కోపం లేదన్నమాట. వారసురాలిగా ఒప్పుకున్నట్టే. అఖండ దీపం అంటే సరిపోయింది. నిన్నటి దాకా అనుపమ, ఇప్పుడు అఖండ దీపం అంటే ఏంటో కూడా తెలియని ఈ కళ్యాణి అఖండ దీపం మోయడానికి పనికొస్తుంది కాని కన్న కూతుర్ని నేను పనికిరానా అమ్మా? నేనెందుకు మోయకూడదు? నువ్వు మోయకూడదు దమయంతి. నీకిదివరకే చెప్పాను, ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టింట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఇంటి పేరు గోత్రం మారిపోతాయి. ఇప్పుడు నువ్వు ఇంటి ఆడపిల్లవి కాదు. అందుకే కళ్యాణి ఈసారి అఖండ దీపం మోస్తుంది. కళ్యాణి చేతుల మీదగానే శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. మీకిష్టం వచ్చినట్టు చేసుకోండి, నేనేగా పరేదాన్ని. నీ మొహంలో సంతోషం కనిపిస్తోంది అనుపమ, కానీ కారణమేంటో తెలియలేదు. ఏ ఇంటికైనా ఆడపిల్లే వెలుగు. ఈ ఇంటి వారసురాలివైన నువ్వు అఖండ జ్యోతి మోస్తావని మీ నాన్నమ్మే చెప్పింది కదా. ఈ కుటుంబానికి నువ్వు దగ్గరవుతున్నావని నాకు చాలా సంతోషంగా ఉంది కళ్యాణి. ఏ స్వార్థం లేకుండా ఎంత మంచిగా ఉండాలంటే చాలా కష్టం అనుపమా. వచ్చే జన్మలో మాత్రం నేను నీ కడుపునే పుడతాను, ఇది ఫిక్స్. అంతకన్నా భాగ్యమా? నిన్ను నేను కనకపోయినా నువ్వు నా కూతురివే కళ్యాణి. నా పేగు తగలేదు కాని ఈ బంధాన్నైతే తెంచుకోలేం కదా. నాకిష్టం లేకపోయినా నీకోసం, నాన్న కోసం ఈ ఇంటి వారసురాలిగా ఉంటాను. అనేస్తే సరిపోదు, ఉండాలి. వారసులంటే కేవలం ఆస్తిపాస్తుల్లో వాటాలు పంచుకోవడం కాదు, అన్ని బాధ్యతలు నెత్తికెత్తుకోవాలి. నీకా తలపొగరు, ఇంకేం మోస్తావు తల మీద? ఎందుకలా మాట్లాడుతావు దమయంతి? రేపు పూజ అయ్యాక ఇంకెన్ని మాట్లాడతారో చూడు. చేయబోయే పూజ అంత ఆషామాషి కాదని నీ మానస పుత్రికకి చెప్పు అనుపమా. తెల్లారినప్పటినుంచి ఎల్లుండి పొద్దు పొడిచేదాకా ఏమీ మింగకుండా చెయ్యాలి పూజ. నేను చెయ్యలేను అనుకునే వాళ్ళే గుటకలు మింగుతారేమో, అలా చేస్తాను చూడత్తా. మాధురి కూతురివి కదా, మాటలు బాగానే వల్లిస్తావు. ప్రేమ కొద్ది నువ్వలా అంటున్నావు కానత్తా, నేను అజయ్ కూతుర్ని కూడా కదా. అనుకున్నది చేసేదాకా నిద్రపోను. పర్వతనేని వాళ్ళ బ్లడ్ కదా, వెనక్కి తగ్గను, వెనకడుగు వేయం. అనుపమా, కొంచెం కళ్యాణి జాగ్రత్త. అసలే నెత్తిన భగభగమండే అఖండ జ్యోతి, పైగా ఉపవాసం. ఏమాత్రం కళ్ళు తిరిగినా కన్ను మూసినా క్షణాల్లో తిరిగి తీసుకురాలేని నష్టం జరుగుతుంది. శుభమా అని మొదటిసారి కళ్యాణి అఖండ దీపం మోయబోతుంటే ఆ మాటలేంటి దమయంతి?
అన్న కూతురు కదా అని జాగ్రత్త చెప్తున్నాను. ఆ ప్రేముంటే ఆశీర్వదించు చాలు. దమయంతన్న మాటలు పట్టించుకోకు. కానీ జాగ్రత్త కళ్యాణి, అమ్మ ఈ ఇంటి పరువు నీ మీద పెట్టింది. అలాగే అమ్మా. సంపద, ఏం చేస్తున్నావు? యూట్యూబ్ అత్తయ్య, టేస్టీ ఫుడ్స్ ఏవో ఈ వీడియోలో బాగా చూపిస్తున్నారు. కడుపు నిండిపోయిందా? అలా ఎలా కదా, బొమ్మలు వీడియోలు చూస్తే మన ఒంటికేం పట్టవని అర్థమైందా? మొబైల్లో తల పెట్టడం కన్నా తల తిప్పి నీ జీవితంలో ఏం జరగబోతుందో చూడు. అసలేమైంది అత్తయ్య? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? కళ్యాణి గురించే. నిన్నగాక మొన్నొచ్చింది. ఎన్ని దెబ్బలు తిన్నా 6 నెలలు పూర్తవ్వకముందే అందలమెక్కి కూర్చుంది. అది ఆడపిల్లకుండాల్సిన తెలివితేటలు. నువ్వు ఉన్నావు. నా కొడుకు డ్యూటీకి వెళ్తే ఆవలిస్తూ 6 దాకా పడుకుంటావు. రాత్రికి మళ్లీ తిని పొద్దున్న 6 దాకా గొరక పెడతావు. ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి. మీరే పనులు చేయొద్దన్నారు, మళ్ళీ మీరే ఇలా దెప్పి పొడుస్తున్నారు. మీరసలు నాకు అర్థమే కావట్లేదు. నా మొహం, నన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా ఒరిగేదేవీ లేదు. కానీ ఆ కళ్యాణి ఉద్దేశం ఏంటో అది అర్థం చేసుకో అంటున్నాను. శౌర్య శివుడి వేషం వేస్తే అది గంగ వేషం వేయడమేంటి? నా మొగుడి పక్కన అదేంటి వేషం కట్టేది అని నువ్వు అడగక్కర్లే. అసలు అందులో తప్పేముంది? నువ్వు భుజాలు ఎగరేసినంత ఈజీగా రేపు నీ మొగుడినది ఎగరేసుకుపోగలదు. అమ్మా, ఏంటా మాటలు? కళ్యాణి మీద కోపాన్ని తీసుకొచ్చి సంపదను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అసలే ప్రెగ్నెంట్ లేడీ. సంపదని ఇబ్బంది పెట్టాలని కాదురా. కళ్యాణినైనా సరే నువ్వు అలా అనకు. చిన్న పిల్ల తనతో కంపేర్ చేసుకోవడం ఏంటి? మనకి దానికి పోలికేంటి కదా? అయితే కళ్యాణి గురించి నువ్వు అలా మాట్లాడి దిగజారకు. సంపద మనసు పాడు చేయకు. మంచి చెప్తే ఇప్పుడు అర్థం కాదురా మీకు. రేపు ఏడుపొచ్చినప్పుడు కళ్ళు తుడుచుకోవడానికి నా కొంగు అడుగుతారుగా, అప్పుడు చెప్తా. అసలది గంగ వేషం ఎలా వేస్తుందో నేను చూస్తా. అమ్మంతే, నువ్వేం పట్టించుకోకు. పాలు తాగు. నేను పార్వతిని ఉంటే నీ పక్కన గంగ ఎందుకుంటుందని ఫీల్ అయ్యేదాన్ని శౌర్య. బట్ నా పక్కన నిలబడాల్సింది శివుడు కాదు, సిద్ధు. తాగు సంపద. అద్దం పగిలిపోద్దే. ఇంకెంతసేపు ఆ పెయింటింగ్ వేస్తావు? ఇదేమీ పెయింటింగ్ కాదు, మేకప్. శివపార్వతి గారి కోడల్ని చూసి అందరూ నోళ్లు వెళ్ళబెట్టొద్దు. ఊళ్ళో వాళ్ళు నోర్లు వెలబెట్టడం తర్వాత ఊళ్ళో కుక్కలు వెంటపడకుండా చూసుకో. అమ్మా, అయితే నీతో నేను రాను. గుడికి వెళ్లాలని ఇష్టం లేకపోయినా ఆ కళ్యాణిని ఊరందరి ముందు ఆభాసపాలు చేయటానికైనా రెడీ అవ్వక తప్పడం లేదు.
ఇంకెంతసేపు శివ? అందరికీ చెప్పే నువ్వే ఇలా ఆలస్యం చేస్తే ఎలా? శివరాత్రి సంబరం అంతా మీ ముఖంలోనే కనిపిస్తుంది. అదేం లేదులే. మీ మనవరాలు ఊరందరికీ పరిచయం అవుతుందనేగా మీ సంబరం. సరే సరే, త్వరగా రా. అలాగే వచ్చేస్తున్నాను. అమ్మా తులసమ్మ, అమ్మ కళ్యాణిని తన మనవరాలిగా ఒప్పుకున్న తర్వాత మొదటిసారి వస్తున్న శివరాత్రి పండుగది. ఈ కుటుంబ వారసత్వానికి ప్రతీక. అలాంటి పండుగ ఎలాంటి అవాంతరాలు రాకుండా జరిగేలా చూడు తల్లి. కళ్యాణి చిన్నపిల్ల, తన వల్ల ఏ తప్పు జరగకుండా చూడు తల్లి.